30 రోజుల్లో తల్లి మీరందరూ నమ్మరు 1000 టన్నుల చెత్త బయటపడింది. 1000 టన్నులు చెత్త బయటపడింది. పూడిక తీస్తున్నాం. దయచేసి ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నాం, స్వచ్ఛ భారత్లో ర్యాంకింగ్స్లో మంగళగిరి భారతదేశంలో అగ్రస్థానంలో ఉండాలి నా లక్ష్యం తల్లి. అధికారులు ప్రజాప్రతినిధులు మేము కష్టపడతాం. చెత్త బుట్టలు ప్రతిరోజు చెత్త ఎత్తే బాధ్యత తీసుకుంటాం. పాపం మా పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు కష్టపడుతున్నారు అన్ని డ్రైన్లో చెత్త తీసేదానికి. దయచేసి అక్కడ మళ్ళీ తిరిగి చెత్త వేయద్దని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. చేతిలో వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తాగేస్తుంటే అది మరదబెట్టి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి మరుసటి రోజు పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు ఇవ్వండి తప్ప ఆ చెత్త దయచేసి రోడ్డు పైన వేయదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తల్లి 1 సంవత్సరం నేను ఓపిక పడతా, నేనేమన్నా. ఈ సంవత్సరం మన అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. 2వ సంవత్సరం నుంచి కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరిని ఇంటి ముందర చెత్త ఉంటే మిమ్మల్ని నిలదీస్తా. మీరే కదా చెత్త వేసింది ఇక్కడ, రండి మీరు నేను కలిసి చెత్త ఎత్తుతామని. ఎందుకంటే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తాం తల్లి. కానీ మనలో కూడా మార్పు రావాలి. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా మేము మంగళగిరి నుంచి వచ్చామంటే బా అన్నిట్లో నంబర్ 1 అంటాం మీరు అని చెప్పే విధంగా మీ సహకారం కూడా నేను ఆశిస్తూ తల్లి మీ అందరూ ఒకటి చెప్తున్నాం. నా పైన చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు, చాలా ఆశలతో నన్ను గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మొదటి 10 నెలల్లోనే మీకు ఈరోజు పట్టాలు అందజేస్తున్నాను తల్లి. అదేవిధంగా బాబు సూపర్ 6 హామీలు కానివ్వండి, లేదంటే నేను వ్యక్తిగతంగా కళ్యాణ మండపాలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కూడా ఈ నెల 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 12 నెలల్లో ఆ ప్రాజెక్ట్ కూడా మళ్ళీ పూర్తవుతుంది. ఆ హాస్పిటల్ పేద ప్రజల కోసం ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో కట్టి మన నియోజకవర్గం అందజేసే బాధ్యత తీసుకుంటున్నా. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నా. దానికి మీ సహకారం నాకు ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నా గుండెల్లో ఉంటుంది తల్లి. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎవరిని కలిసినా నాకు మంగళగిరి అంటే వేరే రకంగా చూస్తా. ఎందుకంటే బాధ్యత పెరిగింది. గుండెల్లో పెట్టుకుంటా, పని చేస్తానని మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.